తెలుగు సాహిత్యం పట్ల ప్రతి ఒక్కరికి మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మన సాహిత్యం ఛానల్ని స్టార్ట్ చేశారు. సో ప్రతి ఒక్కరూ స్కిప్ చేసి వెళ్ళిపోకుండా మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం వింటున్న కథ చిల్లుకుండ. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఒక సాధువు కాశీయాత్ర ముగించుకొని నడిచి వెళ్తూ ఉన్నాడు. బాగా ఎండగా ఉండటంతో అలసిపోయాడు. ఊడలున్న పెద్ద మర్రి చెట్టు కింద ఆగాడు. అదే చెట్టు కింద కుండలు అమ్మే వ్యక్తి వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఆ వ్యాపారికి ఎన్నాళ్ళగానో జీవిత సత్యం తెలుసుకోవాలని ఉండేది. సాధువును చూసేసరికి తన ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం వచ్చిందని సంతోషపడ్డాడు. వ్యాపారం చూసుకోమని గుమస్తాకి చెప్పి సాధువు దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. వ్యాపారం బాగా జరుగుతున్నా, ఎంత సంపాదిస్తున్నా ఏదో తెలియని అశాంతి తనను వెంటాడుతున్నట్లు చెప్పాడు. తాగడానికి చల్లటి మంచినీళ్లు ఇచ్చి జీవిత సత్యం ఏదైనా చెప్పమని కోరాడు. పక్కనే మంచి కుండలతో పాటు పగిలిన కుండలు కూడా అక్కడ ఉండటం గమనించాడు సాధువు. చిల్లుపడిన మట్టి కుండ లాంటిది జీవితం అన్నాడు సాధువు. వ్యాపారి ఆశ్చర్యంగా అదెలా అని ప్రశ్నించాడు. చిల్లుపడిన కుండలో నీళ్లు పోస్తే ఏమవుతుంది అని అడిగాడు సాధువు. నీళ్లన్నీ కుండలో నుంచి కారిపోతాయని బదులిచ్చాడు వ్యాపారి. చిన్న నవ్వుతో సాధువు చిల్లుపడిన మట్టి కుండలోని నీళ్లు కారిపోయే విధంగా క్షణక్షణానికి మన ఆయుష్ తరిగిపోతుంది, మన శరీరం మృత్యువుకు దగ్గరవుతుంది. మనం ఆ సత్యం తెలుసుకుంటే చాలు, మనకి ప్రతి క్షణము దైవ ప్రసాదమని అర్థమవుతుంది అని చెప్పి చిన్నగా పక్కకు వెళ్ళి కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం ప్రారంభించాడు. అంతా ఆసక్తిగా విన్న వ్యాపారి, నిజమే, మన శ్వాసే ఒక అద్భుతం. ఎందుకంటే ప్రపంచంలోని సంపాదనంతా ఖర్చు చేసిన ఒక శ్వాసను కూడా మనం కొనలేము. అలాంటి అమూల్యమైన శ్వాస తాలూకు గొప్పదనాన్ని గుర్తించి ఎరుకతో జీవనం సాగించాలి. శరీరం పట్ల అభిమానం వదిలిపెట్టాలి. ఈ శరీరం అశాశ్వతమని తెలుసుకొని స్వార్థం, అహం, నాది అనే భావం వీడాలి అని అవగాహన చేసుకున్నాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా చిల్లుకుండ. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో కూడా ఎవరైనా మీ సొంత కథలను యూట్యూబ్కి అందించాలి అనుకుంటే 9573456006కి SMS చేయండి. అలా మీ కథలతో పాటు మీ స్వరాన్ని కూడా మన సాహిత్యం ఛానల్లో ఎప్పుడైనా చూడొచ్చు, వినొచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా ప్లీజ్ మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.